మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నెలలో అక్కడికి బహ్రెయిన్ వెళ్ళటం, అక్కడ అష్ట కష్టాలు పడటం, అనేక రకాలుగా ఇండియాకి రావడానికి ప్రయత్నించినప్పటికీ ఇక్కడ ఇటు సెకినేటిపల్లి మండలం, రాజోల్ నియోజకవర్గం, సెకినేటిపల్లి మండలం, అంతర్వేది స్వగ్రామం ఈవిడిది. అక్కడ నుంచి ఇటు నుంచి వీళ్ళ బంధువులు ప్రయత్నించిన, అటు నుంచి ఆవిడ రావడానికి ప్రయత్నించిన, మరి అవ్వకపోవటం, అనుకోకుండా ఒక వీడియో మెసేజ్ ఈ అమ్మాయి పాటని వీడియో మెసేజ్ తారసపడటం, వెంటనే ఇటు లోకేష్ గారికి ఇటు పేరెంట్ ఎంబైసీకి మాట్లాడటం, మరి అమ్మాయి క్షేమంగా ఇక్కడికి రావడం జరిగింది. మరి అందరికీ ఇదే నా విజ్ఞప్తి, ఏదైతే ఆన్లైన్ మోసాలు ఎక్కువగా ఉన్నాయి, అలాగే ఈ యొక్క ఏజెంట్లని ఈ యుగంలో కూడా, ఈ టైంలో కూడా 2024 సంవత్సరంలో కూడా పూర్తిగా వాళ్ళని నమ్మి డబ్బులు ఇస్తున్నారంటే మరి ఏమన్నారో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క ఏజెంట్లు పూర్తిగా 50% పైగా మోసాలు చేస్తా ఉన్నప్పటికీ వెనువెంటనే సంఘటన జరుగుతున్నప్పటికీ ఇంకా కొంతమంది మరి ఈ యొక్క ఏజెంట్లు నమ్మి మోసాలకు గురవుతా ఉన్నారు. ఏదైతే ఈ దీప్తి విషయంలో మోసం చేశాడో అతని మీద కేసు పెట్టి ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం జరిగింది. అతను కఠినంగా శిక్షించడం జరుగుతుంది. అలాగే అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. దయచేసి మీ బంధువులు ఉంటే ఇక్కడ నుంచి వెళ్ళిన ఒక అర్థం ఉంది, కానీ ఈ యొక్క ఏజెంట్లు నమ్మి వెళ్ళటం మాత్రం కరోనా తర్వాత పరిస్థితులు ప్రతి చోట కూడా కొద్ది కష్టతరంగా ఉన్నాయి జనజీవనం సాగించడానికి. కాబట్టి దయచేసి ఎవరో ఏజెంట్లు బారిన పడి మోసపోవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను అక్టోబర్ నెల 24వ తారీఖున బహ్రెయిన్ ప్రాంతం వెళ్ళడం జరిగింది. అక్కడ ఏజెంట్ల ద్వారా నేను వెళ్ళాను. అయితే ఏజెంట్లు నన్ను చాలా మోసం చేశారు. నాకు ఇక్కడ చెప్పింది ఒకటి, అక్కడ చూపించిన పని ఒకటి. ఇక్కడైతే కేవలం నాకు సింగిల్ బిల్డింగ్, ఒక బేబీని చూసుకోవటమని చెప్పారు. అయితే తీరా అక్కడికి వెళ్ళేసరికి నన్ను ఫ్లాట్లో తీసుకెళ్ళి పెట్టారు, 4వ అంతస్తులో. అక్కడ నేను చాలా ఇబ్బందులు పడ్డాను. భోజనం లేకపోవటం, లేకపోతే పని వల్ల నేను చాలా సఫర్ అయిపోయాను, చాలా బలహీనం అయిపోయాను కూడా. వారైతే నాకు రెస్పాండ్ అవ్వలేదు ఏజెంట్లు ఎవరుని. అయితే అలాంటి సమయంలో నాకైతే ఎవరు దిక్కు లేనప్పుడు నేను మంత్రి గారికి మెసేజ్ పెట్టడం జరిగింది వీడియో ద్వారా. సుభాష్ సార్ గారికి. నేను అంతర్వేది కరా మాది. అయితే మంత్రి గారు సుభాష్ సార్ గారికి నేను మెసేజ్ పంపడం జరిగింది. అప్పుడు సార్ వెంటనే నా వీడియో చూసిన వెంటనే సార్ స్పందించి నాకు చాలా హెల్ప్ చేశారు. అధికారులతో మాట్లాడి ఆయన ఇండియాకి నన్ను రప్పించడం జరిగింది. ఇంత సహాయం చేసిన సార్కి నేను రుణపడి ఉన్నాను. చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను సార్కి. సార్కి నేను కృతజ్ఞతలు తెలపడం కోసం వచ్చాను. నేను క్షేమంగా ఇండియా వచ్చాను. నా భర్తతోటి, బిడ్డలతోటి నేను ఇండియాలో ఉన్నానంటే కారణం సారే. సార్ నాకు చాలా చాలా హెల్ప్ చేశారు. కనుక నేను సార్కి కృతజ్ఞతలు తెలపడానికై నేను ఇక్కడికి వచ్చాను. అందుకే సార్కి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ. సార్ మీద మీకు నమ్మకం ఉన్నది, ఎలా చేస్తారని మీకు ఏమన్నా అప్పట్లో ఎవరైనా చెప్పారా, లేకపోతే మీకు ఎలా తెలిసింది? చాలా ఎవరికైనా ఉపయోగపడుతున్నారని చెప్పి ఎవరు తెలిసింది మీకు? తెలిసింది సార్, నాకు చెప్పారు చాలా మంది వారు తెలిసింది. అందుకే నేను సార్ మీద నమ్మకంతో పెట్టాను. సార్ అయితే నాకు హెల్ప్ చేస్తారన్న నమ్మకంతో నేను ఆ వీడియో పంపడం జరిగింది. వెంటనే స్పందించారు సార్ లేకపోతే నేను అసలు నాకు ఎన్ని రోజులు పట్టిందండి మీరు అక్కడి నుంచి ఇక్కడ రావడానికి? ఒక 5 days పట్టింది. సార్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత? సార్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వారంలో నేను ఇండియాలో ఉన్నాను. చాలా త్వరగా రావటం జరిగింది. సార్ అయితే నాకు చాలా చాలా హెల్ప్ చేశారు.